హాయ్ అండి, వెల్కమ్ టు అను క్రియేషన్స్. ఈరోజు వచ్చేసి కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ డిజైన్లో మనము ఈ డిజైన్ అయితే చేసాం కదండి. ఈ డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది. డిజైన్ బ్లౌజ్ కూడా స్టిచ్ చేసాము. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి, చాలా బాగా వచ్చింది. మన ఫ్లవర్ వర్క్ డిజైన్ మిర్రర్ కూడా వచ్చాయండి. చాలా బాగుంది. ఇప్పుడైతే ఈ డిజైన్లో ఒక నెక్ జాయిన్ చేసుకోవడానికి అయితే ఒక చిన్న టిప్ అయితే చెప్దామని ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్. అదేంటంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడైతే నేను నెక్ జాయిన్ చేసుకుంటాము కదా, ఆ జాయిన్ చేసుకున్నప్పుడైతే మనము నెక్ అనేది వర్క్కి దగ్గరలో బార్డర్కి మనం వర్క్ వేసిన బార్డర్ ఉంటుంది కదా, ఆ బార్డర్కి దగ్గరలో స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే మనం స్టిచ్చింగ్ అనేది దగ్గరలో చేసుకున్నామంటే మనం క్లాత్ అనేది దగ్గరికి ఉండి బయటికి అనేది రాకుండా చాలా బాగుంటుంది. వర్క్ అనేది నీట్గా కనిపిస్తుంది. మొగ్గం వర్క్ బ్లౌజ్కైనా కానీ ఎంబ్రాయిడింగ్ వర్క్ బ్లౌజ్కైనా కానీ ఇలా స్టిచ్ చేసామంటే చాలా బాగా వస్తుందండి. చూడండి, నేనైతే స్టిచ్చింగ్ అయితే దగ్గరికనే చేశాను. మన క్లాత్ దగ్గర చేయకపోవడం వల్ల మన క్లాత్ అనేది బయటకు ఉండి నీట్గా ఫినిషింగ్ అనేది వర్క్ అయితే కంప్లీట్గా బాగా వస్తుందండి. మనం స్టిచ్చింగ్ కాడ నీట్గా చేయకపోతే దాని లుక్కే మారిపోతుంది కదా, అందుకోసమని నేను ఇదైతే చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడైతే నేనైతే స్టిచ్చింగ్ అనేది దగ్గరికి అయితే చేసుకున్నాను. ఇప్పుడు తిప్పేసి మళ్ళీ మనకు అవుట్లైనింగ్ బార్డర్ ఉంది కదా అండి, అవుట్లైనింగ్ బార్డర్ అనేది వదిలిపెట్టి దానికి మధ్యలో నుండి అయితే స్టిచ్ చేసుకోవాలండి. మనకు ఇప్పుడు అవుట్లైనింగ్ బార్డర్ వేసి పెట్టి మధ్యలోకి వెళ్ళి స్టిచ్ చేసినాం అనుకోండి, అది లైనింగ్ క్లాత్ అనేది మనకి బయటికి అవ్వబడది. ఓన్లీ వర్క్ మాత్రమే బయటికి కనబడుతుంది. నీట్ ఫినిషింగ్తోనైతే చాలా బాగా వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేనైతే సర్దుకుంటూ మంచిగా నీట్ ఫినిషింగ్తోనైతే చేసుకోవాలండి. చాలా బాగా వస్తుంది. మనం ఎంత నీట్గా వర్క్ చేసినామంటే కస్టమర్స్ అంత హ్యాపీగా ఫీల్ అవుతారు కదండి. మనమైతే చాలా మన కోసం మనమే గిరాకీ తెచ్చుకోవాలంటే మన చేతుల్లోనే ఉంటుంది కదా, అందుకోసమని నీట్గా అయితే ఫినిషింగ్ అయితే నీట్గా చేసుకోవాలండి. ఇప్పుడైతే నేనైతే నీట్గా కంప్లీట్ అయితే చేశాను. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చింది. ఎక్కడ బయటికి క్లాత్ అనేది కనిపించకుండా చాలా బాగా వస్తుంది. వర్కే కనిపిస్తుందండి. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా వస్తుంది. మొత్తం బ్యాక్ పార్ట్ అయితే కుట్టేశాను. చూడండి, ఉల్టా తిప్పేసుకొని మనం స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. మనకి ఇందులో వచ్చేసి మనకు నెక్కి అయితే నేనైతే ఈ సైజ్ బ్లౌజ్కి అయితే నెక్ కొంచెం జాయింట్ ఎక్కువగా వచ్చిందండి. అందుకోసమని ఎక్కువనే ఉంచేసి అలాగనే వర్క్ చేశాను. స్టిచ్చింగ్లో వచ్చేసి కట్ చేసేసాను. అందుకోసమనే మనం ఎప్పుడైనా కానీ నెక్ మనం ఎక్కువ వచ్చినప్పుడు విడ్త్ తక్కువ వచ్చినప్పుడు అయితే నెక్ అలానే ఉంచుకోవాలండి. ఎందుకంటే మనం స్టిచ్చింగ్ అనేది చేసుకునేటప్పుడు అయితే యాజ్ డీటెయిల్స్గా మనము స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి. ఇది మనకైతే చాలా బాగా వస్తుందండి. మనం నెక్ తగ్గించడమంటే విడ్త్ కూడా తగ్గిపోతుంది కదండి. అందుకోసమనే మనం బ్లౌజ్ అనేది మంచిగా వస్తుంది. నీట్ ఫినిషింగ్తోనైతే బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ అయితే కంప్లీట్ అయింది. మన వెనక బ్యాక్ పార్ట్ అయితే చేసేసాను. చూడండి ఫ్రెండ్స్, బ్లౌజ్ అయితే నీట్ వర్క్తోనైతే ఫినిషింగ్ చేశాను. కంప్లీట్ అయిపోయింది. హ్యాండ్స్ అన్నీ కంప్లీట్ చేసేసి బ్లౌజ్ అయితే కంప్లీట్ చేశాను. చాలా బాగా వచ్చిందండి. చాలా బాగా వచ్చింది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మా వీడియోని కొత్తగా ఎవరైనా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. వర్క్ అయితే ఫినిషింగ్ చాలా బాగుంటుందండి.